సమ్మర్ అండ్ మూవీస్ ఇస్ అ వెరీ డెడ్లీ కాంబినేషన్. అసలు ఒక హారర్ మూవీ చూస్తూ ఏసీ ఆన్ చేసుకొని హారర్ మూవీ ఆన్ చేసుకొని రూమ్లో కూర్చొని ప్రశాంతంగా చూద్దాం, చిల్ అయిదాం, దట్స్ మై ఇంటెంట్. బట్ ఫైనలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఐఎమ్ నాట్ రియలీ చిల్లింగ్. ఆ హారర్ మూవీలో ఎప్పుడు జరిగే రొటీనే తగలడ్డదు. దాంట్లో కూడా సేమ్ రొటీన్ ఏందయ్యా అంటే, ఒక దయ్యం ఉంటుంది లేదా ఒక ప్రేతాత్మ ఉంటుంది. ఆ ప్రేతాత్మకి ఏదో కోరికలు లేక అది సావక బతకక అది మధ్యలో ఇరుక్కొని దొరుకుతూ ఉంటుంది అది. దానికి వేరే ఆప్షన్ లేదు. నాకు అర్థమైపోయింది, నీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు వస్తావు, కిందికి ల్యాండ్ అవుతావు. నువ్వు వచ్చి చేసేది ఏంది? ఏం చేస్తావు? నువ్వు స్ట్రీట్ లైట్లు బంద్ చేస్తావు, ఇంట్లో వచ్చి ఫ్యాన్లు బంద్ చేస్తున్నావు, ఆ పక్కకు పోయి వాషింగ్ మెషిన్ ఆఫ్ చేస్తున్నావు, గీజర్లు ఆఫ్ చేస్తున్నావు. ఏంది ఇదంతా? చిన్నప్పటికెళ్ళి నువ్వు తీరని కోరిక ఏంది అయ్యా దీంది అంటే, అలా మమ్మీ ఫ్యాన్ ఆఫ్ చేయి అంటే జీవితకాలం చేయక చచ్చిపోయింది మధ్యలో. ఏం చేయాలి ఇప్పుడు? నా తీరని కోరిక ఏంది అంటే, నేను బతుకున్నంత కాలం ఇప్పుడు నేను వచ్చి లైట్లు ఫ్యాన్లు బంద్ చేస్తాను. మా ఇంటికి రా, ప్రశాంతంగా నేను నిన్ను తీసుకుపోతా. నాతో అయితే లేదు ఫ్యాన్లు బంద్ చేయడు. మా మమ్మీ చెప్పి నాతో ఐ కాంట్ డూ ఇట్. ఐఎమ్ డన్. చిన్నది గుర్తుండట్లేదు రా నీకు అంటే పెద్ద ఎగిరిపోతున్నాయి ఇక్కడ. క్యా బాత్ కర్ రే తుమ్, చోటే స్విచ్ ఆన్ కరో, ఏ ఆన్ కరో. నువ్వు రా, మా ఇంటికి రా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మా ఇంటికి రా, నేను వచ్చి లైట్ ఆన్ చేసి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చి లైట్ ఆపు. నేను గీజర్ వేసి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చి గీజర్ ఆపు. మా మమ్మీ ఖుష్, నువ్వు ఖుష్, నేను కూడా ఖుష్. అయిపోయింది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. మాతో ఉండిపో నువ్వు. కొన్ని రోజుల తర్వాత నీ కోరిక కూడా అయిపోతుంది, నువ్వు పైకి ఎడక. సరే ఓకే, యూ గో, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ లెటర్. పోనీ దయ్యాలను కూడా నువ్వు కొంచెం ఇంకా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే, వీళ్ళు పట్టుకునే జనాలు ఎవరెవరైతే ఉంటాయో ఈ దయ్యాలు, గట్టి రియల్ ఎస్టేట్ క్యాండిడేట్స్, గట్టి పైసలు ఉన్నోళ్ళు, వాళ్ళే. పెద్ద ఇల్లు ఉండాలి, పెద్ద బాల్కనీ ఉండాలి, రచ్చలేపేసే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండాలి, అక్కడ ఎక్కడనో దూరంగా ఒక స్టోర్ రూమ్ ఉండాలి. వీనికి అదే స్టోర్ రూమ్లో పని వస్తుంది రాత్రి 2ంటికి. I know, it's not about logic, but it is summer, so it's all about logic for me.